1 and 2లో నేను మ్యూజిక్లో ఎలివేషన్స్లో కూడా డివినిటీ కనిపించింది. బికాస్ ఆ ఖండాలో మీరు చూస్తే ఫస్ట్ హాఫ్ మొత్తం ఈ బాలే రారు. అవును, దీంట్లో ఫస్ట్ రీల్లోనే వచ్చేస్తారు. కరెక్ట్. సో ఫస్ట్లోనే మేము డిజైన్ చేసి చెప్పేయాలి ఇది కదా, ఈయన ఎప్పుడైనా వస్తాడని. సో మళ్ళీ 2, 3, 4 మళ్ళీ కుంభమేళా నుంచి సినిమా రైస్ అవుతుంది. కుంభమేళా ఎపిసోడ్ నుంచి ఇంకా క్లైమాక్స్ దాకా అసలు మమ్మల్ని అసలు పీకల దాకా పెట్టేశారు. ఇంకా అసలు అసలు మామూలు ఫీడింగ్ కాదు. రోజు నేను అసలు ఆయన అసలు అంతే అసలు మేము ఎంజాయ్ చేస్తాం అంతే. ప్రెషర్ ఉంటుంది. ఆయన కొంచెం సార్ అని కొంచెం కోపంగా మాట్లాడతారు అప్పుడప్పుడు, కొంచెం బలంగా. అంటే సారే కొంచెం వాల్యూమ్ పెరిగి వస్తుంది. ఓ సార్ కోపంగా ఉన్నారు, నేను ఫీల్ అవ్వాలి. ఎందుకంటే చెప్పిన టైంకి జరగదు, అవ్వదు. సో అప్పుడప్పుడు మనకి ఇంకా మొనోపలి అంతే. ఈ సినిమా వచ్చేసరికి సపరేట్ కష్టం, చాలా కష్టం. దీనికి ఒక ఆర్ట్ చేయాలి అని అంటే గ్యారంటీ ఒక ఎక్సర్సైజ్ అనేది సపరేట్గా చేయాలి. మామూలు సినిమాలకు చేసినంత ఈజీ కాదు. తపస్సులా చేయాలి. సినిమా తపస్సులా వచ్చి ఎదురుగా కూర్చున్నప్పుడు కంపల్సరీ అది ఇది చేయాల్సిందే. ఇప్పుడు శివుడు ఇప్పుడు వన్స్ మొత్తం ఇచ్చిన తర్వాత తల్లి దగ్గర శివుడు వచ్చే దగ్గర నుంచి కూడా అంతకుముందు మనకేం ఇది లేవు. చూసిన తర్వాతే ఆ సాంగ్స్ వచ్చినాయి. ఆ శివుడు వచ్చాక నిలబడితే ఇప్పుడు నేనేం చేయాలి, ఏదో ఇవ్వాలి కదా. అసలు ఏంటి బాలయ్య అక్కడ బరియలు కొన్ని వస్తుంటే అసలు ఎలా కావాలి, అక్కడ ఆ సింగర్ని పిలిపించి మంచి కొంచెం అది చెప్పారు కదా, ప్రొఫెషనల్లో మనకి కొన్ని హైలు వస్తాయి, బట్ అది రియల్ లైఫ్లో చూస్తుంటే ఎలా ఉంటుంది. అది దట్స్ ది డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్గా మాట్లాడుకోవటం అనే సినిమా అనే ఒక మాధ్యమం ద్వారా ఈ బలమైనటువంటి స్టోరీ చెప్తే. జస్ట్ లైక్ రాఘవేంద్రరావు గారు అన్నమయ్య సినిమా తీశారు, ఆ తర్వాత శ్రీరామదాసు సినిమా తీసినప్పుడు ఆ తర్వాత అన్నమయ్య పాటలు ఎంత ఫేమస్ అయ్యాయి. ఇది అంటే ఒక సినిమాని హైప్ చేస్తూ నేను మాట్లాడడం గురించి కాదు. నేను ఈరోజు ఒక రీల్ చూసాను, కామన్ ఆడియన్స్ కామన్ పాయింట్ ఆఫ్ వ్యూ రీల్ చూసాను. రీల్ ఏంటంటే ఉజ్జయిన్ మహంకాళ్ టెంపుల్లో ఈరోజు అభిషేకానికి మా మ్యూజిక్ వాడుతున్నారు. రీల్లో ప్రాపర్ ఉజ్జయిన్ ఒరిజినల్ ఛానల్లో, గుడి ఛానల్లో. అక్కడ వీ న్యూ హౌ ప్యూర్గా వీ వర్క్డ్ ఆన్ దిస్ అని. సో ఎంత ఆర్గానిక్గా వీ పుట్ అవర్ థింగ్స్ టు ఇట్. ప్యూరిటీ ఉంది కాబట్టి అంత మాట ఎత్తారండి రాఘవేంద్రరావు గారు, అన్నమయ్యను భక్తి రామదాసు. ఇది నిజంగా నెక్స్ట్ నుంచి కూడా ఈ తత్వానికి వచ్చేసరికి 100కు 100% ఈ సాంగ్స్ వాడుకుంటారు, ఈ సాంగ్స్ వింటారు, ఈ సాంగ్స్ పెడతారు. ఎందుకంటే వాళ్ళు సినిమా పాటలా ఉండదండి, అది దేవాలయానికి వెళ్ళినట్టు ఉంటుంది. ప్రతి పాట ఒక దేవాలయానికి వెళ్ళి కూర్చున్నట్టు ఉంటుంది. అంత ప్లెజెంట్నెస్. అండ్ తాండవ అనే వర్డ్ వాడారు కదా, సో అండ్ ఇంకా మోర్ పర్క్యూసివ్. శివుడు డమరు కానీ ఇంకా ఎంత కొత్తగా ప్రజెంట్ చేయగలం, శివుడు తాండవాన్ని ఎలా మనం కొత్తగా ప్రజెంట్ చేయగలం. సో మ్యాక్సిమం అసలు అది ఇంక్లైన్ అప్పుడు క్లైమాక్స్లో ఆ తాండవం అన్నప్పుడు ఇంకా నాకేం తోచలేదు. ఇంకా కీబోర్డ్ తిప్పిపెట్టి అంటే కొడుతున్నాను, తిప్పిపెట్టి ఇలా కింద అలా వాయిస్తున్నాను, ఏం రావట్లేదు. ఎలా కొత్తగా రావాలి నేను, బికాస్ ఎవ్రీ రీల్లో ఒక 1 వీక్ 10 డేస్ పట్టింది ఒక్కొక్క రీల్ అవ్వడానికి, మ్యూజిక్ అవ్వడానికి. కనెక్షన్స్ కానీ రీల్ 1లో టైటిల్ మ్యూజిక్లో ఏం వస్తుందో అదే ట్యూన్ క్లైమాక్స్లో వస్తుంది. సో యూ గో బ్యాక్ టు ఎవ్రీ రీల్ అండ్ చెక్ బికాస్ ఆయన ఫిల్మింగ్ అలా ఇంక్లైన్గా ఉంటుంది. కరెక్ట్, ఎక్కడ డ్రాప్ అవ్వదు. దీని తర్వాత ఏంటి, దాని తర్వాత ఏంటి, దాని తర్వాత ఏంటి, వెళ్ళి స్కై స్క్రేపర్లో వెళ్ళి తీసి అక్కడికి వెళ్ళి మమ్మల్ని తోసేస్తారు. నువ్వు పడేటప్పుడు కూడా ఆయనే పట్టుకుంటారు. అదే చెప్తున్నా. సో అంత హైలో ఇంకా ఇలా తీసుకెళ్తారు ఆయన సినిమాని. సో గ్రో అవ్వడం అనేది ఎనర్జీగా, మళ్ళీ రిపీటెడ్ ట్యూన్స్ వాడకుండా, రిపీటెడ్ అదే ఫైట్ మ్యూజిక్లో వాడకుండా. దీంట్లో ఇంకా ఛాలెంజ్ ఏంటంటే ఫస్ట్ అఖండాలో చిన్న హైస్ ఉన్నాయి. ఆ శివుడు పైన చక్రం తిప్పినప్పుడు శంకర్ మహాదేవన్ గారు హమ్మింగ్ వస్తుంది. సో అలాంటి హామింగ్స్ కరెక్ట్గా ఏ ప్లేస్లో రావాలి. సో ఇవన్నీ లాట్స్ ఆఫ్ డిజైన్. మీకు హై ఇచ్చిన మూమెంట్ ఏంటి అసలు సినిమా మొత్తం షూటింగ్లో? ఒక మూమెంట్ని చెప్పలేను నాకు, ఎందుకంటే సినిమా మొత్తం ఒకటే కాబట్టి అని అనద్దు. అలా అని కాదు, అలా అని లేదు, దేనికి అదేమ్మా. ఎందుకంటే ఇది అని చెప్పలేము. ఒక్కొక్క దీనిలో ఒక్కొక్క హై ఉంటుంది, ఒక్కొక్క లొకేషన్ ఉంటుంది. ఆ లొకేషన్స్లో మేము పడి ఉన్నాం కాబట్టి దాని కష్టం అని నేను ఇష్టపడే చేశాం కాబట్టి అవి నాకే తెలుసు కాబట్టి మా ఛాలెంజెస్ కాబట్టి దాన్ని ఇది అనటానికి లేదు. క్లైమాక్స్ వచ్చి -12లో చేసాం, జార్జియాలో. -12 అనేది ఫోన్లో చూపించేది, ఫీల్స్ లైక్ -17 వెళ్ళేసరికి మొత్తం వ్యాలీస్. మా విండ్కి అసలు ఈ బాడీ ఏది పనిచేయదు, ఇలా అంటే రాయిలా ఉంటుంది.
స్టోన్ లాగా ఉంటుంది. దీంట్లో చాపర్ గాలి వేరే, చాపర్లో వచ్చే గాలి వేరే. నేను 5 రోజులు ప్లాన్ Why వేసుకెళ్ళాను, did you go to the location? ఊరికి వెళ్ళాను. ఊరికే సరదాగా అని చెప్పి Minus 12 degrees. What are you doing? జస్ట్ వాంటెడ్ టు జస్ట్ ఫస్ట్ టీజర్ ఆ రోజు టీజర్ సూలం తిప్పుకుంటూ వస్తుంది కదా, ఆ టీజర్ అది చూపిస్తా అన్నారు. సరే వెళ్ళి లైవ్లో చూద్దాం ఎలా ఉంది షూటింగ్ అని. ఫస్ట్ నుంచి వెళ్ళలేదు, జనరల్గా షూటింగ్ వెళ్తాను. సో 5 రోజులు ఆయనతో స్పెండ్ చేసి అప్పటి వరకు ఒక్క పాట అవ్వలేదు. ఒక్క పాట ఏదో అవుతుంది, రేపు చేద్దాం అలా చేద్దాం అని ఇంకా ఆయన షూటింగ్ క్లైమాక్స్ వరకు వెళ్ళిపోయారు. ఇంకా ఒక్క పాట కూడా ఇవ్వలేదు. ప్రొడక్షన్ నుంచి ఫోన్ చేసి అసలు పాట వచ్చిన వెంటనే సాంగ్స్ ఇంకా నీ వల్ల డిలే అయిపోయేటట్టు ఉంది అని చాలా ప్రెషర్ వేస్తే షూటింగ్ అయిపోయింది. షూటింగ్ చేశారు, మాంటేజెస్ తీసేసాను మా తీసేసి పెట్టుకున్నాము. ఎందుకంటే నాకు ఎక్కడో ఒక ర్యాప్ ఉంటుంది, తనకి నాకు ర్యాప్ ఉంటుంది. సో ఏంటంటే ఏమి ఇస్తాడు, ఏమి చేస్తాడు, ఇది చూపిస్తే ఏం కొడతాడు, ఇక తప్పదు తీసుకుంటే వెళ్ళిపోయాను నేను. సో అది చూపించారు ట్రైలర్, టీజర్ చూపించారు. వెంటనే బయలుదేరిపోయి వచ్చేసాను. ఇంకా నా బాడీ పనిచేయలేదు. 4 రోజులు ఉంటానన్నాడు. 4 రోజులు ఉంటాను. టీజర్ చూపించే బయలుదేరిపోయాను. లేదు ఇక్కడ ఉంటే ఇంకా మనల్ని ఇక్కడే చేయమంటారు టీచర్, ఇక్కడ చూస్తే రాదు. మనం ఇక హైదరాబాద్ వెళ్ళి ఒక బన్ను టీ ఇవన్నీ తాగి ఒక 2 క్రికెట్ మ్యాచ్ ఆడితేనే మనకు వస్తుంది మ్యూజిక్. అయితే ఆ చలికి నిజంగా వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్. ఈ డైరెక్షన్ గారి టీం కానీ, మొత్తం ఫైట్ మాస్టర్ టీం కానీ, బాలయ్య గారు కానీ. I really don't know how to describe Balaya. ఆయనకి ఇదే మొదటి సినిమా, ఆయన అలానే ఫీల్ అవుతారు. నాకు ఇదే మొదటి సినిమా, నేను అలానే ఫీల్ అవుతాను. సార్ నన్ను కలుపుకోవచ్చు అలా కాదు, ఆ లొకేషన్ గురించి చెప్తున్నారు. ఓకే సార్, ఏ లొకేషన్ అయినా నన్ను జాయిన్ చేసి ఒక్కళ్ళు వెళ్ళొద్దని చెప్తున్నాడు. అక్కడ ఉన్న ఇది అది కదమ్మా, అది ముందే ఆయన హెచ్చరించడం జరిగింది. మేము వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువ ఉందమ్మా. ఫస్ట్ మొత్తం రెక్కి, అందుకని తర్వాత 9 తర్వాతే ఎంటర్ చేస్తాం. ఎందుకంటే బాడీ మీద క్లాత్ ఉండదు, ఓన్లీ అగోరా గెటప్ కాబట్టి మొత్తం కప్పుకొని ఉండడానికి లేదు, జక్కిన్స్ వేయడానికి లేదు. ఎందుకంటే మేకప్ పొద్ది ఇవన్నీ ఉంటాయి. అఫ్కోర్స్ మనం అనకుండా హేటర్స్ తీసుకొచ్చి పెడతాం, కానీ దూరంగా ఒక ప్రొఫెల్లర్కి పెట్టి గాలి ఎటు నుంచి అయితే తోలుతుందో అటువైపు దాన్ని వదులుతాం. హై ప్రొఫెల్లర్ కొంతవరకే ఆ గాలి కాపాడుద్ది. బట్ ఏదైనా ఆ వ్యాలీని ఏం చేయలేదు. ఎంత ఉన్నా కూడా -6, -7, -8 అది మెయింటైన్ అవుతూనే ఉంటుంది. ఇక చేయాల్సింది మంచి విభూతి వేసి ఆ విభూతితో ఇక చేసుకుంటూ వెళ్ళడమేమో. శివుడు కాపాడుకుంటూ వచ్చాడు మిమ్మల్ని. 100% మా వెనకాల శివుడే ఉన్నాడు. శివుడు ఉండే చేయించుకుంటూ వచ్చాడు. ఇది కాదు మా మోదుగూడెం వచ్చి ఇక్కడికి వచ్చి ఆంధ్ర వచ్చి దాని తర్వాత వెంటనే ప్రయాగరాజ్, అక్కడికి వస్తే కుంభమేళ ముందు తీసేసానండి. అది -6 కుంభమేళ ఇదినప్పుడు. మళ్ళీ ప్రయాగరాజ్కి వస్తే అది అయిపోయిన తర్వాత మళ్ళీ గంగ మీద కొన్ని షార్ట్స్ తీయడానికి వస్తే, గంగమ్మ తల్లి మీద హాస్పిటల్ షార్ట్స్ ఇవన్నీ అక్కడ కుంభమేళాలో జరిగే ఇన్సిడెంట్స్ అన్నీ తీయడానికి వస్తే +48. ఎక్కడ వరకు అయితే షర్ట్ ఉందో అక్కడ వరకు మొత్తం లోపల బొబ్బలు వచ్చేసింది అందరికీ. బ్లడ్ మోషన్స్, బ్లడ్ వామిటింగ్స్. ఎందుకంటే ఒక్కసారికి అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం. అది మైనస్, ఇది +48. అసలు ఎవరికి మైండ్ ఇది పని చేయలే. అయినా సరే 12 days చేసేసి వచ్చేసాం. అక్కడ మేము ఉండగానే గంగ 40 feet పైకి లేచింది. 40 feet ఫ్లడ్స్ వల్ల చేసేసి వచ్చాము. కానీ మళ్ళీ వదలకుండా అది చేసేసుకుని వచ్చేసాము. మీరు ఒక దీక్ష తీసుకున్నట్టు చేశారు. అక్కడి నుంచి మోతుగూడెం అని వచ్చాము, మన రాజమండ్రి దగ్గర. రాజమండ్రి నుంచి లోపలికి వెళ్ళాలి, మారేడుమిల్లి దాటిన తర్వాత 1.5 hour వెళ్ళాలి. అసలు అదే యాష్ కలుపుతారు కదా, అది 100 km స్పీడ్తో ఉంటుంది వాటర్. మ్యాటర్ ఏంటంటే కరెక్ట్ మేము వెళ్ళగానే తుఫాను, అన్ని మాకే పరీక్షలు పెట్టారు. 3 days వర్క్, బట్ 7 days వెయిట్ చేయాల్సి వచ్చింది. లొకేషన్ భలే ఉందంటే, లొకేషన్ బాగుండడం కాదమ్మా, పాజిటివ్గా ఉంటుంది. అంటే అక్కడ ఎనర్జీ ఉంది, ఆ ఎనర్జీ మనకు కావాలి. అసలు ఆ మోతిగూడెం ఏం లొకేషన్స్ అమ్మా, అద్భుతమైన లొకేషన్. కాకపోతే మన వాళ్ళు కాస్త వెళ్ళి పిక్నిక్స్ కానీ వెళ్ళి అక్కడే తిని అక్కడే వేసి ఆ బాటిల్స్, బీర్ బాటిల్స్ అనేవి మన నదిలో పగలగొట్టి కొంచెం ఇది చేస్తున్నారు. కానీ లేదంటే నేను బాగా మొత్తం అంతా తిరిగామా ప్రపంచంలో, మన లొకేషన్స్ ఉన్నంత ఏవి లేవు, అంత అద్భుతంగా ఉన్నాయి. ఫ్రెష్ వాటర్